వస్తువులండి దేవుని మందిరములో ఉన్న వస్తువులు. ఇప్పుడు దేవుని మందిరం ఏది? దేవుని మందిరం ఏది? రైట్, అది నీ దేహమే దేవుని యొక్క ఆలయం. నీ దేహము దేవుని యొక్క ఆలయం అయి ఉంటుంది, దేవుని యొక్క మందిరమై ఉంటుండగా దేవుని మందిరములో ఏమన్నామంట? నిషిద్ధమైనవి, నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఏంటి నిషిద్ధమైనవి? నీలో ఏ నిషిద్ధమైన ఉన్నవో, నీలో ఏ అపవిత్రమైన ఉన్నవో, నీ కనులతో ఏ నిషిద్ధమైన చూస్తున్నావో, నీ నోటితో నీ నాలుకతో ఏ నిషిద్ధమైన మాట్లాడుతున్నావో, నీ చెవులతో ఏ నిషిద్ధమైన వింటున్నావో, నీ చేతులతో ఏ నిషిద్ధమైన పనులు చేస్తూ ఉన్నావో, నీ నడకతో ఏ నిషిద్ధమైన పనులు చేస్తూ ఉన్నావో, నిషిద్ధమైనవి నీవు నీ దేవునికి ఆలయముగా ఉంటుండగా నీ దేహములో అపవిత్రమైనవి ఏమున్నాయి? నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా ఏ అపవిత్రమైనవి నీలో ఉన్నవో ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తి కిద్రోను వాగులో పడవేయాలి. దేవుని మందిరములో ఉన్న నిషిద్ధమైన వస్తువులన్నీ తీసుకువెళ్ళి అపవిత్రమైన వస్తువులన్నీ వాగులో పడవేశారు.